ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరేం చూస్తారంటే పలాసలో కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న హాస్పిటల్ని చూస్తారు. ఆ హాస్పిటల్ డీటెయిల్స్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, పలాస ఊరు నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఒక హాస్పిటల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. మీకు ముందు కనిపిస్తుంది పలాస ఊరు, అండ్ రైట్లో మీకు కనిపించేది పలాసలో కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన ఒక హాస్పిటల్ ఏంటో అండ్ హాస్పిటల్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు హాస్పిటల్కి ఎలా వెళ్ళాలో మ్యాప్ వ్యూలో చూద్దాం. మనం వైజాగ్ నుంచి ఇచ్చాపురం వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా నేషనల్ హైవే 16లో పలాస ఊర్లోకి వెళ్ళడానికి ఒక రైట్ కట్ అయితే వస్తుంది. అక్కడ రైట్ తీసుకొని అలా పలాస ఊర్లోకి వెళ్ళామంటే స్ట్రైట్ అవే ఒకటే రోడ్డు. ఆ రోడ్డుని అలా ఫాలో అవుతూ 9 కిలోమీటర్స్ వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్లోనే మనకి హాస్పిటల్ ఉంటుంది. ఇదే మ్యాప్ వ్యూ. మొత్తం మనకి నేషనల్ హైవే నుంచి 9.2 km వస్తుంది. అదే మనం శ్రీకాకుళం నుంచి కాకుండా అటు సైడ్ ఇచ్చాపురం నుంచి వచ్చామంటే మనకి ఒక 1/2 కిలోమీటర్లోని హాస్పిటల్ కనిపిస్తుంది. ప్రస్తుతం మీరు ముందు చూస్తున్నారు కదా, ఆ హాస్పిటల్ అయితే ఇదే. ఈ హాస్పిటల్ పేరే వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్. సో ఈ హాస్పిటల్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారంటే మనందరికీ తెలిసిందే ఉద్దానం ప్రజలు కిడ్నీ సమస్యతో ఎంత బాధపడుతున్నారో. సో వాళ్ళ కోసం ఈ హాస్పిటల్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హాస్పిటలే కాదు, ఈ హాస్పిటల్తో పాటు ఇంకొక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. అది వంశధార నది దగ్గర ఉంటుంది. అది మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు. అండ్ హాస్పిటల్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. నేను దగ్గరికి వెళ్ళి చూశాను. అండ్ లోపలికి అయితే వెళ్ళదు, కానీ బయట నుంచి మీకైతే వీడియో చూపిస్తున్నాను. హాస్పిటల్ బయట నుంచి చూడడానికి ఎంత బాగుంటే లోపలికి వెళ్ళి చూస్తే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి. అండ్ లోపలికి ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి హాస్పిటల్ లోపల ఎలా ఉంటుందో. బయట నుంచి చూడడానికి ఎంత బాగుందంటే లోపల కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ హాస్పిటల్లో ఐసీఎంఆర్ సపోర్ట్తో క్రానిక్ కిడ్నీ డిసీజ్ గురించి డయాలసిస్ జరుగుతూ ఉంటుంది. ఉద్దానం చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో చాలా మంది ప్రజలు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ హాస్పిటల్ అయితే ఉంటుంది. వాళ్ళు ఈ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ అయితే తీసుకోవచ్చు. ఇంతకుముందు వాళ్ళైతే ఆ ఊర్లో నుంచి విశాఖపట్నం వరకు రావాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు వాళ్ళ కోసం ఇక్కడ ఒక హాస్పిటల్ అయితే ఉంది. వాళ్ళు డైరెక్ట్గా ఈ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకా మనం చూసుకోవచ్చు, చుట్టూ కూడా మనకి హాస్పిటల్ కనిపిస్తుంది. చాలా బాగుంది హాస్పిటల్కి వెళ్ళడానికి రోడ్ అయితే ఎలా ఉంటుంది, కానీ గూగుల్ మ్యాప్స్లో మాత్రం మనకి ఈ రూట్ చూపించదు, వేరే రూట్ చూపిస్తుంది. ఆ రూట్ చాలా చిన్నగా ఉంటుంది. అటు సైడ్ నుంచి వెళ్తే మీరైతే వెళ్ళలేరు. క్లియర్గా మీరు చూడండి, రోడ్ అయితే చాలా పెద్ద రోడ్ ఉంటుంది. అండ్ మీకు చూస్తున్నారుగా హాస్పిటల్ వరకు మొత్తం డబుల్ రోడ్ అయితే ఉంటుంది. అలా హాస్పిటల్కి వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళొచ్చు. శ్రీకాకుళం జిల్లాలో నాకు తెలిసిన డెవలప్మెంట్స్ ఇంకా చేంజెస్ ఏమైనా ఉన్నాయంటే మొదటిది హాస్పిటల్, తర్వాత వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఆ తర్వాత మూలపేట పోర్టు, అండ్ ఇంకా మూలపేట పోర్ట్కి పోర్ట్ కనెక్టింగ్ హైవే, ఇంకా చాలా గ్రామాల్లో రోడ్లు అయితే వేశారు. ఎందుకంటే నేను మొత్తం తిరిగే కాబట్టి చెప్తున్నాను. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ మనమైతే ఒక 300 km తిరిగాం. ఆ 300 kmలో రోడ్స్ అయితే ఆల్మోస్ట్ 250 km వరకు బాగానే ఉన్నాయి. ఒక 50 km కొన్ని ఊర్లలో రోడ్లు అయితే బాగోలేదు. ఊర్లలో ఎందుకు రోడ్లు వేయట్లేదు అని అంటే ఊర్లలో ఆల్మోస్ట్ రోడ్డు పక్కనే ఇల్లులు కానివ్వండి, షాపులు కానీ ఉంటాయి. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఉన్న రోడ్ ఎక్స్టెండ్ చేస్తారు కాబట్టి ఎక్స్టెండ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ ఇల్లుని పడగొట్టాల్సి వస్తుంది. దానికి చాలామంది ఒప్పుకోకపోవడం వల్ల ఊర్లలో అయితే రోడ్లు వేయకుండా ఆపేస్తున్నారు. అలా ఆపేయడం వల్లే మనకి కొన్ని ఊర్లలో రోడ్లు అయితే బాగోకుండా ఉన్నాయి. ఒకవేళ ఆ రోడ్డు నార్మల్గా వేసినా వేయచ్చు, కానీ ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎలా అంటే ఆ రోడ్లో వెళ్ళే ట్రాఫిక్ ఎక్కువైందంటే మనం వెళ్ళాల్సిన గమ్యానికి లేట్ అవుతుంది. అలానే మళ్ళీ ఆ ఊర్లో ట్రాఫిక్ పెరుగుతుంది. సో అందువల్ల అక్కడ రోడ్లు అయితే వేయట్లేదు, ప్రజెంట్ హోల్డ్ చేశారు. అండ్ ఇంకా హాస్పిటల్ గురించి చెప్పుకొస్తే చూస్తున్నారుగా హాస్పిటల్ ఎలా కనిపిస్తుందో. అండ్ చూడడానికి మాత్రం చాలా బాగుంది. అండ్ నేను ఈవినింగ్ టైంలో వెళ్ళడం వల్ల మనకి బెస్ట్ సీనిక్ వ్యూస్ అయితే వచ్చే సన్సెట్ అవుతూ ఉంది. అండ్ వ్యూ మాత్రం నాకు చాలా నచ్చింది. ఒకవైపు పలాస ఉంటే ఇంకొక వైపు హాస్పిటల్ ఉంది. మోస్ట్లీ హాస్పిటల్ వల్లే పలాస నాకు ఇంకా ఎక్కువగా తెలిసిందే. పలాసలో మనకి జీడిపప్పు తక్కువ రేటు దొరుకుతుంది. ఇంకా పలాస గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. అవన్నీ పలాస ఊరిని కవర్ చేసేటప్పుడు చెప్తాను. అండ్ ఇప్పుడైతే ఈ హాస్పిటల్ గురించి చెప్పాల్సింది ఒకటే, ఈ హాస్పిటల్ అనేది ఒక బెస్ట్ చేంజ్ అని చెప్పాలి ఉద్దానం ప్రజలకి అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి. ఈ హాస్పిటల్ వల్ల చాలామంది బెనిఫిట్ అవుతున్నారు అనుకుంటున్నా. మీలో ఎంతమంది ఈ హాస్పిటల్ బెనిఫిట్ అయ్యారో కింద కామెంట్ చేయండి.
దాన్ని బట్టి చాలామంది తెలుస్తుంది ఈ హాస్పిటల్ వల్ల ఎంతమందికి ఉపయోగం కలిగిందనేది. అండ్ చూస్తున్నారు కదా, ఇటువైపు అయితే పలాస ఊరైతే ఉంటుంది. పలాస ఊరు చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇంకొక వైపు చూస్తే మనకి ఈ హాస్పిటల్ కనిపిస్తుంది. మొత్తం పలాస అని చెప్పను, అక్కడే కాశీబుగ్గ ఉంటుంది, తర్వాత పలాస ఉంటుంది, ఇంకా చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న గ్రామాలు అయితే ఉంటాయి. రేపటి వ్లాగ్లో మీకైతే ఒక ఊరుని చూపిస్తాను. ఆ ఊరైతే ఎంత డేంజరస్ అంటే అంత డేంజరస్. ఆ ఊరు ఎందుకు అంత డేంజరస్ రేపటి వ్లాగ్లో మీకైతే చెప్తాను. అండ్ రేపటి వ్లాగ్లో మంచి బీచ్ కూడా వస్తుంది, చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్గా ఈ హాస్పిటల్ మీకు చూపించడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే ఈ హాస్పిటల్ని నేను నా మూలపేట, పోర్ట్ కనెక్టింగ్ హైవే, తర్వాత ఉద్దానం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వీడియోస్ కవర్ చేసినప్పుడు ఈ వీడియో కవర్ చేయాలి, కానీ నాకు అప్పుడు అవ్వకపోవడం వల్ల ఈ వీడియోని కవర్ చేయలేకపోయాను. కానీ చాలా రోజుల తర్వాత ఈ వీడియోని కవర్ చేయడం మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు చూస్తున్నారు కదా, అది టువర్డ్స్ హైవే వెళ్ళే రోడ్డు, అండ్ లెఫ్ట్ రోడ్ కనబడుతుంది కదా, అది హాస్పిటల్కి వెళ్ళే రోడ్డు. మొత్తం డబుల్ రోడ్ అని చెప్పే కదా, అలా కనిపిస్తుంది. ఫైనల్లీ ఇదండి మన పలాసలో కన్స్ట్రక్ట్ చేసిన వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్. సో మీకు కనుక వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఛానల్కి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఫైనల్గా మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.